పద్మా పద్మా ఏమిటిది? గడ్డం. గడ్డమే. ఎవరిది? ఎవరిది ఇదేమిటి? ఈవిడ గారు అంతస్తులు మర్చిపోయి ఆ పల్లె వారితో విహారాలు సాగిస్తోంది. ఆ మాట అడగరే? ఓ, ఇది అడగాలి కదా. అడగండి బావగారు. నేనెన్ని కట్టుదిట్టాలు చేస్తున్నా అడవి మనిషి రకరకాల వేషాల్లో కోటలోకి ఎలా రాగలుగుతున్నాడో అది అడగండి. ఓ, ఇది అడగాలి కదా. పద్మా, ఏమిటమ్మా ఇది? క్షమించండి నాన్న, ఇంత దూరం వచ్చాక ఇంకా మనసులో మాట దాచుకోవడం ఎందుకు? నేను ఆ విజయ్ని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. చూసారా చూసారా దాని పొగరు ఎలా తెగించి మాట్లాడుతుందో? అందుకే చెప్పాను తమ్ముడికి తొందరగా పెళ్లి చేయండి అని. విన్నారా నా మాట? విన్నారా అని? ఇప్పుడు విన్నాను కదా. అయితే వెంటనే ముహూర్తం పెట్టండి. నన్ను ముహూర్తం పెట్టమంటుంది ఏమిటి? ముహూర్తం పెట్టవలసింది పురోహితుడు కదా. మహారాజా, ఏమిటి ఏమిటి అరుపులు? నక్కలు కూస్తున్నట్టున్నాయి. కోట దగ్గరకు వచ్చి నక్కలు కూయడం ఏమిటి? ఇదేదో అపశకునంలా ఉంది. నాకేదో భయంగా ఉంది. ఏమిటి అకృత్యం మంత్రి గారు? ఎన్నడూ లేనిది పట్టపటేరికి ఇలా విజృంభించింది. రాత్రి ఉన్నట్టుండి నక్కల కూతలు. అదే అపశకునుని భయపడుతూ ఉంటే ఈ ఏనుగులా విధ్వంసం చేసింది. నీవన్నీ మూఢనమ్మకాలక్క. నక్కలు, ఏనుగులు, అపశకనాలు. సూరవర్మ, నీవన్నీ ఆధునిక భావాలు. ఈ అశుభాలు అమంగళాలు నీకు ఇప్పుడే అర్థం కావు. సర్లేండి, దీని ఫలితం ఎలా ఉంటుందో ఏమోనని నేను భయపడుతూ ఉంటే. ఏం భయం లేదు మహారాణి. దేవాలయాల్లో అర్చనలు పూజలు జరిపిస్తే ఈ అపశకునాలు అవే తొలగిపోతాయి. జరిపించండి. అన్ని దేవాలయాల్లోనూ పూజలు చేయించండి, యజ్ఞయాగాదులు నిర్వహించండి. అలాగే మహారాజా. భైరవద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. ఓం హ్రీం భైరవద్వీపపాలిని. దీపపాలిని. ఓం హ్రీం భైరవ 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 దీపపాలిని. కవచ కవచ. ఓం ఈం భైరవ క్షేత్రపాలిని. కవచ కవచ. ఓం గరట.
అర్పణగాబోతున్న అదృష్టశాలి లెమ్ము. సుమనస్కురాలవై మహామాతను సేవించవలే. రమ్. ఓం హ్రీం హ్రైం. సువర్ణవర్ణ సుందర సుకన్యామణి, సుదూరము నుండి సునాయాసముగా వచ్చినావు. నీ మనసు పరిశుద్ధము కావలే. అగ్నిహోత్రమును ప్రదక్షిణించవలే. రాకుమారి, నిశ్చల మనముతో నిర్నిమేషలోచనవై నిఖిలేశ్వరిని వీక్షించవలే. భక్తితో భస్మార్చన చేయవలే. కవచ కవచ మాతే, సర్వశక్తి ప్రదాతే, అనేక వత్సరములుగా నిన్నే ఆరాధించినాను. అలతి విద్యలను శక్తులను అనుగ్రహించినావు. సకల శక్తులను పొందుటకు, సర్వాధిపత్యము సాధించుటకు నీవిచ్చిన అనతి ప్రకారము అవివాహిత అయిన ఈ అభిరూపసిని రప్పించినాను. మీనరాశిలో సూర్యోదయ వేళలో రేవతి నక్షత్రమున జన్మించిన ఈ రాకుమారిచే ఈ పౌర్ణమి నాడు అర్చన చేయించుచున్నాను. మరు పౌర్ణమికి మరల రప్పించి ఆమె రక్తధారలతో అభిషేకించెదను. ఈ వెండి పున్నమికి అర్చన, మరు నిండు పున్నమికి అర్పణ. మకరంద మాధురి భరిత పద్మలోచనే, నా భావము గ్రహించి భాషించవలే. మాతే, మరుపున్నమికి మరల వచ్చదా, అర్చనానుష్ఠానములతో నర్తించదా, నా రక్తధారలతో అభిషేకించదా. కవచ కవచ, చంద్రకాంతులు తగ్గకముందే నీవు నీ ఊరు చేరవలే. మరు పున్నమికి వచ్చుటకు సిద్ధమగనుండవలే. ఓం ఐం కరాళగాత్రే, ఓం క్లీం లోహితనేత్రే, ఓం హ్రీం కామవల్లి, ఓం శ్రీం కల్పవల్లి, ఓం శ్రీం దంతఘర్షణి. సకల క్షుద్రగ్రహ రాక్షసగణ భూత పిశాచ వ్యాఘ్ర శరభ భల్లూక భైరవ మకరాది దుష్టమృగ పరివేక్షితే మహామాతే, ఏక సర్వలోకములు నా అధీనము. పంచభూతములు చరాచర ప్రాణులు నా ఆజ్ఞనే శిరసావహించవలే. నేనే శ్రేష్ఠను, నిఖిలలోక శ్రేష్ఠను. పద్మా, ఏమిటి తల్లి, ఏమైంది? చెప్పమ్మా. చెప్పమ్మా. రాత్రి రాత్రి నన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్లారమ్మా. ఏమిటి? నిన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్లారా? రాత్రి అంతపురం నుంచి? ఏదో పీడకలమ్మా, నిజం కాదు. అది అది నిజం లాంటి కళ, కళ లాంటి నిజం. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. ఒక భయంకర ఆకారం, అదేదో లోకం. ఆ లోకంలో అక్కడ మంటలు మంటలు. నేను నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నాకు గుర్తు రావడం లేదు. అదేదో పెద్ద విగ్రహం, భయంకరంగా భయంకరంగా. అమ్మా, అమ్మా, పద్మా, పద్మా, పద్మా.